Hi everyone, in today's class I'll explain what are arithmetic operators. Arithmetic operators are used to perform simple and arithmetic operations on primitive and non-primitive data type. అంటే ఏంటంటే arithmetic operations అనేవి సింపుల్ అర్థమెటిక్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయడానికి యూజ్ చేస్తాం. సింపుల్ అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇట్లాంటివి ఉన్నాయి కదా. సో అట్లాంటివి పర్ఫామ్ చేయడానికి మనం ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేటివి యూజ్ చేస్తాం. ఎక్కడ యూజ్ చేస్తాం? ఈ ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్ డాటా టైప్స్ మీద యూజ్ చేస్తాం. ఎక్స్ప్లెయిన్ వాట్ ఆర్ ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్ డాటా టైప్స్ ఇన్ మై ప్రీవియస్ క్లాసెస్, యూ జస్ట్ గో అండ్ వాచ్. నెక్స్ట్ సమ్ ఆఫ్ ది ఆపరేటర్స్ ఏంటంటే అడిషన్, లైక్ ప్లస్ అండ్ మైనస్ యూస్ సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ లైక్ డివిజన్లో ఈ సింబల్ యూజ్ చేసినప్పుడు మనకు మోడ్ అంటే మన రిమైండర్ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఈ సింబల్ యూజ్ చేసినప్పుడు మనకి ఏంటంటే కోషెంట్ వాల్యూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10/3 ఉందనుకో. సో దీని కోషెంట్ వాల్యూనేమో ఈ సింబల్ యూజ్ చేసినప్పుడు ప్రింట్ అవుతుంది. దీని రిమైండర్ వాల్యూనేమో ఈ సింబల్ ఏమో రిమైండర్, నెక్స్ట్ ఈ సింబల్ ఏమో కోషెంట్. ఐ ఎక్స్ప్లెయిన్ యూ విత్ ఎ క్లియర్ ఎగ్జాంపుల్ హియర్. ఫస్ట్ ఇక్కడ ఒక క్లాస్ తీసుకున్నాం అర్థమెటిక్ అని. నెక్స్ట్ వీ హ్యావ్ టేకెన్ ద మెయిన్ మెథడ్. ఈ మెయిన్ మెథడ్లో మనం లైక్ ప్రోగ్రామ్ అనేది రాస్తున్నాం. వేర్ వీ హ్యావ్ ఇనిషియలైజ్డ్ 2 వేరియబుల్స్ విత్ వాల్యూస్. ఇక్కడ ఏంటి ఇంట్ ఏ అంటే 2 ఇంటిజర్ డేటా టైప్స్ తీసుకొని దానికి వాల్యూస్ అసైన్ చేసుకున్నాం. వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 అండ్ బీ ఈజ్ ఈక్వల్స్ టు 3. అంటే ఏ అనే ఒక వేరియబుల్ నేమ్కి మనం 10 అనే వాల్యూని అసైన్ చేసాం. బీ అనే ఒక వేరియబుల్ నేమ్కి మనం 3 అనే వాల్యూస్ అసైన్ చేసినాం. 10 అండ్ 3 ఏంటి? ఒక ఇంటిజర్ డేటా టైప్ కదా. సో ఇక్కడ ఇంట్ అనే ఒక లైక్ డేటా టైప్ తీసుకున్నాం, లిటరల్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాం? ఇంట్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి. అంటే ఇక్కడ ఏంటి? ప్లస్ అనే ఒక ఆపరేటర్ని తీసుకొని మనం ఈ రెండు ఏకి బీకి అర్థమెటిక్ ఆపరేటర్ని తీసుకొని మనం అడిషన్ చేస్తున్నాం. సో దీస్ ఆర్ ది అర్థమెటిక్ ఆపరేటర్స్. సో ఇక్కడ సమ్ చేసినప్పుడు మనకి ఏ ప్లస్ బి సమ్. నెక్స్ట్ డిఫరెన్స్, ఇంట్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి. సో నెక్స్ట్ ఇంట్ మల్టిప్లికేషన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి. సో అట్లా ఈ సింబల్స్ యూజ్ చేసుకొని మనం ఇవన్నీ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం. సో సేమ్ డివిజన్ హియర్, మాడ్ హియర్. నెక్స్ట్ కమింగ్ టు ది ప్రింట్ చేయడానికి మనం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని తీసుకున్నాం. ఇక్కడ ఏంటి? ప్లస్ సమ్. సో నాకు ఇక్కడ సమ్ వాల్యూ ప్రింట్ అవుతుంది, ఇక్కడ డిఫరెన్స్, ఇక్కడ మల్టిప్లికేషన్, ఇక్కడ డివిజన్, ఇక్కడ మాడ్. ఫర్ ఎగ్జాంపుల్ అవుట్పుట్ చూడండి. ఇక్కడ ఫస్ట్ ఏంటి? సమ్ కదా. సో 10 + 3 సమ్ ఎంత? 13. నెక్స్ట్ డిఫరెన్స్ 10 - 3 డిఫరెన్స్ ఎంత? 7. నెక్స్ట్ మల్టిప్లికేషన్ 10 × 3 30. నెక్స్ట్ డివిజన్ 10/3 3. నెక్స్ట్ మాడ్ అంటే 10/3 చేసినప్పుడు నా రిమైండర్ వాల్యూ ఎంతనో అక్కడ ప్రింట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ వాట్ అర్థమెటిక్ ఆపరేటర్స్. దట్ క్వైట్ సింపుల్. ఏం లేదు, మీరు సమ్ కైండ్ ఆఫ్ సింపుల్ అర్థమెటిక్ ఆపరేషన్స్ చేయడానికి లైక్ ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్ చేసుకోవడానికి అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేస్తాం. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.